మన రాష్ట్రానికి కొద్దిగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబుతోనే అవుతుంది అనేది ఒక వాస్తవం కూడా, అది అబద్ధం అనేది కాదు. ఏమంటే పబ్లిక్కి మంచి తెలిసిన వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు అయితే ఆ మాట మాట్లాడుతుంది, ఏ వాళ్ళు మాట్లాడలేరు. మామూలు మంచి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పినని వాళ్ళ మైండ్ అట్లా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దండిగా ఉంది. చేసిన పని ఏముండదంటే ఏమి వీళ్ళు పెన్షన్ వచ్చి సంతోషపడుతున్నారు. ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి ఏమి ఇంతవరకు చేయలే. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు, రేపు ఎలక్షన్ వస్తాయి కదా, ఈ పెద్ద మనిషికి ఏం చేసినాడు, ఇది తెలుగుదేశం ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్లు తెలుగుదేశం నాయకుడు ఆయన ఏం చెప్తాడు, బ్రహ్మాండంగా చెప్పొద్దు ఏం చెప్పొద్దు అతని. ఇప్పుడు ఒకరికి ఇప్పుడు చేసినాడు, ఇదే డబ్బులు ఇచ్చినాడు కదా, 5 సంవత్సరాల నుంచి ఇవ్వచ్చు కదా, 5 సంవత్సరాల నుంచి ఇవ్వచ్చు కదా. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 5 అంతలు చేయలేదా, 200 ఉన్నది 10 అంతలు చేయలేదా, 5 ఏళ్ళు తినలేదా, ఇదేదా పబ్లిక్ ఇచ్చే కదండి. ఎందుకు అది దురభాషలు ఇవి? ఎలక్షన్ ముందు ఇస్తే నీకు ముందు ఇచ్చిన 200 కాడ 10 సంవత్సరాలు 200 ఇచ్చిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇచ్చినాడు కదా. చంద్రబాబు ఉన్న గవర్నమెంట్ లో 30 రూపాయలు ఇచ్చే కదా అప్పుడు. అది పక్క పెట్టు, ఆ విషయం పక్క పెట్టు. ఇచ్చినాడా లేదా, 1000 ఇచ్చినాడా లేదా, ఏం కావాలా? ఆయన అన్ని కార్యక్రమాలు బాగా 250 రూపాయలు ముందు ముట్టు ఉండే, ఇప్పుడు 1400 రూపాయలు ముందు ముట్టు ఉంది. రైతుకి గిట్టుబాటు అవుతుంది, రైతుకి సంబంధంలే. కేంద్రం రైతుకి చేయాల్సింది, కేంద్రం చేయలే, అన్యాయం చేసినాడు, అది మనం ఒప్పుకుంటాం. రైతుకి ధరలు ఏమాత్రం లేదు, అది ఎవరు చేయాలి, అది కేంద్రం చేయాలి. కేంద్రం చాలా అన్యాయం చేసినాడు. రైతు ఇంటికాడ చూసుకో, ముందు బయట ఏం చెప్తావు, ఏం చేయాలి? ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకటి చూడాలి, వేరే మార్పులు కోరాల. ఇప్పుడు అంగి వేసుకుంటావు, మార్పిస్తావు, మరి వేసుకుంటావు, మరి మార్చుతావు, అది ఎందుకోసము? మన శుభ్రం కావాలని. జగన్ వస్తే మాకు కొన్ని జరుగుతాయి. అనుభవం వాళ్ళ ఆయన కంటే ముందు ఎక్కువ అనుభవం ఉంది, వాళ్ళ ఆయన నుంచి ఉంది కదా. పుట్టినప్పుడు వాళ్ళ ఆయన రాజకీయమే, ఇప్పుడు రాజకీయం కాదు, కొత్త రాజకీయం కాదు. వాళ్ళ ఆయన చెడ్డి కట్టినప్పుడు నేర్పించినాడు వాళ్ళ ఆయన. ఇంకా వాళ్ళకి తెలుదా ఇంకేం కావాలా? ఒకటి హత్యలైతే ఉండవు, తెలుగుదేశం గవర్నమెంట్ లో హత్యలు ఉండవు, హత్యలైతే ఉండవు. మన రాష్ట్రంలో హత్యలు ఉండవు. కే కృష్ణమూర్తి తెలుగుదేశం కాంగ్రెస్ అది ఆయన చెప్పాను, అతని సమాధానం చెప్తాను. గ్యారంటీ నమ్మకంతోనే ఉండదు. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ ఇంతకు చేసి మాకు నమ్మకం ఉంది. వాళ్ళు 5 ఏళ్ళు పాలు చేసింటే ఎవరికి ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంది పరిస్థితి. ఇప్పుడు మాకు ఈయన వచ్చినప్పుడు పంటలు లేవు, వర్షాలు రావడం లేదు, రైతులకి గిట్టుబాటు కావడం లేదు, ఒక రైతు బాగుపడిందే లేదు ఇంతవరకు. మన లాస్ట్ బడ్జెట్ మనకు అవసరం లేనప్పుడు అప్పు తెచ్చుకునే పని ఏముండదు. ఇప్పుడు హైదరాబాద్ పోతావు, నీకు హైదరాబాద్ ఏంట్లో వల్ల కార్లో పోతావు, హెలికాప్టర్లో పోతే ఎంత ఖర్చు, ఆ డబ్బులు ఎవరి మీద? మా మీద కదా పడేది. అది ఎవరు ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఢిల్లీ 10 కోట్లు ఖర్చు పెట్టా, అది ఎవరు డబ్బులు? మా డబ్బులే కదా, చెప్పండి. మరి ఎవరి దొడ్లు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నాడా? జగన్ 2000 ఇస్తాను చెప్పిన, మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే 2000 ఇస్తాను చెప్పిన. ఇప్పుడు ఆయన వలన మళ్ళీ ఇప్పుడు ఆయనకి మోసం జరిగినట్లే కదా. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఫ్యూచర్లోనా మనకు అనుకూలం ఒక పారి మార్చాలా, తెలుసా మనకు కూడా సమస్య ఏమనేది, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడు ఒకటే అన్నం తినం కదా, చట్నీ తింటాము, దాంట్లోకి ఏదో రకరకాలు కావాలా. అది మారుస్తుంటే మనకు కూడా కొన్ని ఐడియాలు తెలుస్తుంది, అది ఇంపార్టెంట్. మార్పు కావాలా. జనాల్లో నువ్వు ఎవరన్నా అడుగు ఇదే చెప్తారు. కానీ బయట ఇప్పుడు మా ముసలి ఆయన ఉన్నాడు, రాత్రి పుట్టినప్పుడు తెలుగుదేశం ఉంటాడు, పొగల తెలుగుదేశం ఉంటాడు. ఇప్పుడు అందు నుంచి నీకు చెప్తాడు, ఇంకేం చెప్తాడు? మేము తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు, మధ్య మామూలు పీపుల్. జగన్ వస్తే కొన్ని ప్రజలకి బాగుంటుందని ఉద్దేశం. ఇచ్చేసినాడు వాళ్ళ నాన్న ముఖం చూసి జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ అయితే కంపల్సరీ జగన్ ఇచ్చిన పథకాలే కదా ఈయన ఇప్పుడు చేసింది కూడా. ఈయనేం సొంతం ముందుగా ఏమి ఉపయోగించలేదు కదా. ఫస్ట్ ఆయన అన్ని పథకాలన్నీ బయట పెట్టినాకనే ఆయన పథకాలు కాఫీని కొట్టి ఈయన ఇస్తున్నాడు చంద్రబాబు. ఇప్పుడు నెలకి 3000 రూపాయలు పింఛనే ముసలోళ్ళకి ఇచ్చినాడా? 3000 ఇస్తే 2000 రూపాయలు అకౌంట్లో వేసుకున్నాడా? 1000 రూపాయలే కదా ముసలోళ్ళకి మిగిలింది. దాంట్లో నేను 3000 ఇచ్చినానని చెప్పినట్లే ఉంది, 2000 ఆగినట్లే ఉంది కదా చంద్రబాబు గారు. ఇంకేం ఇచ్చినట్ల ఎవరు ఇచ్చినా రుణమాఫీ ఇచ్చినా కూడా బ్యాంకులో పోయి అడిగితే వడ్డీ కిందికి పోయిందని అడుగుతున్నారు. ఇంకా 50,000 అట్లే నిలబడి ఉంది బ్యాంకులో అకౌంట్లో. రుణమాఫీ చేసినానంటాడు, వడ్డీ కిందికి లెక్కేసుకుంటున్నారు బ్యాంకులో. గంజలు పట్టుకోవడం లేదు, ఎంఆర్ఓ పట్టుకోవడం లేదు. ఎంఆర్ఓ రేపు రిటైర్డ్ అవుతాడు, మా పొలాలు మామ చేసుకోవడానికి నష్టం ఏముంది? కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇడిస్తే ఉప ముఖ్యమంత్రి, ఇతను అతను చేస్తే ఇతను ముఖ్యమంత్రి అవుతాడు. రేపు రాజకీయం కావాలంటారు, ఓట్లు వేయాలంటారు. మీ ఒక్క ఓటు వేసేదానికి వాళ్ళ గంట ఏమేమైనా పోతుందే? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? నా టీడీలోకి పోతాను, నా బీజేపీలోకి పోతానంటే, ఏం వైఎస్ఆర్లోకి పోతానంటే, ఏం బీకేఆర్పీలో నాకు అర్థం చెప్పండి ఒకటి.
ఏం బీకారు ఎవరికి ఒక్కటి చెప్పండి నాకు. ఇట్లా మాట్లాడిన వాళ్ళు నిష్ఠూరం పనులు ఏం బీకారు వాళ్ళు చెప్పు. మన రాష్ట్రం అంతా కేవలం కోట్లలో ఉన్నాయి. మన రాష్ట్రం మనం బాగుపడినా మన కర్నూలు జిల్లా బాగుపడదు. మేము పోయి తిరుపతిలో బతుకుతున్నాము. నాకేం సెంటు భూమి లేదు. మాకు 2 అడుగులు పెండమోడి మేము బతకల్లా. దానికి ఏం ప్రాబ్లము? గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు ఒక్కటే అర్థం చెప్పండి. ఏం చేస్తుంది గవర్నమెంట్? అవన్న ఏమి ఇచ్చిందన్న ముసలి నాకు పింఛన్ పోతే ఏమంటారు? నీకు వయసు ఉందని నీకు ఏమంటున్నారు? ఏం చేయడానికి అర్థము? ఏమంటున్నారు? నీకు వయసు తక్కువ ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.